బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నన్ను నీ కంటి పాప వలె కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మా మనసులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపజూపము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన యందు విశ్వాసమున్న మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా వనర్చునని వ్రాయబడి ఉన్నది. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ, 4వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుణ్ణి స్తుతించి తన విశ్వాసమునందు దృఢపడెను. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకం ఉండెను. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. కానీ అతడు నీతిమంతుడుగా అంగీకరింపబడెను అను మాటలు అతనికొక్కడి కొరకే వ్రాయబడలేదు. నీతిమంతులుగా అంగీకరింపబడవలసిన మనలను గూర్చి కూడా అవి వ్రాయబడినవి. ఏలయనా మన ప్రభువకు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమున్నది. మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా వనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ.
యేసయ్యా మా మెస్సయ్యా యేసయ్యా 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 మా మెస్సయ్యా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము వచనములు 13వ వచనము నుండి 21వ వచనం వరకు. జన సమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించను? జాగ్రత్త వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేనేమి చెయ్యవలయును? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానినింకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లనుకొని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకున్న వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో, మరి ముఖ్యముగా వాక్య పరిచర్యలో, సువిశేష గ్రంథములో దేవుడు మనందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉపమానమును, మనిషి ఎవరికి ఎక్కువ విలువను ప్రాధాన్యతను ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నది. యొక్క ఉపమానము, లోబివాని ఉపమానమును గురించి క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేని బిడ్లారా, మనము జీవించేది కొన్ని సంవత్సరాలకే, కానీ ఆ జీవితాన్ని ఏ విధంగా గడపాలి, లేకపోతే ఇంకా నేను ఎంత సంపాదించుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, నా జీవితానికి ఇంకా ఏమి ఉండాలి అని ఆలోచించుకుంటున్నామే. కానీ మనము ఈ లోకము నుండి వీడిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళిపోవాలా అనే ఆలోచనలను మన జీవితంలో ఒక్కసారి కూడా ఆలోచించము. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకాశలకు గురయ్యి మన ఇష్టానుసారముగా మనం జీవిస్తూ దేవుని ప్రణాళికను మనం తెలుసుకోకుండా మనము మన జీవితాలను గడుపుతూ ఉన్నాము. ఈరోజు క్రీస్తు ప్రభు లోబమాని ఉపమానములో తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు, ఆయనకు పంటలు సమృద్ధిగా పండాయి. ఆయన అనుకుంటున్నాడు, నా జీవితానికి ఎలాంటి కొదువ లేదు, నేను సంతోషముగా ఆనందముగా జీవిస్తాను, నాకున్న వాటిని పడగొట్టి నేను ఇంకా ఎక్కువగా ఇంకా పెద్దవిగా కొట్లు కట్టుకొని అందులో పండినటువంటి పంటను, నాకున్నటువంటి సరుకులను నేను నింపెదను అని, ఓ ప్రాణమా తాగుము తినుము అని సుఖించుము అని ఈయన అనుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో అంతే. ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, దేనికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరికి విలువనివ్వాలి అనే ఆలోచనలు లేకుండా మనము మన ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నాము. ఎందుకు దేవుడు ఈ యొక్క ఉపమానమును క్రీస్తు ప్రభువు చెబుతున్నాడంటే, ఒక వ్యక్తి వచ్చి పిత్రార్జితమున పాలు పంచమని తన సహోదరుని అడగమని చెబుతూ ఉన్నారు. మనము కూడా ప్రస్తుత సమాజంలో చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాము. ఆస్తి తగాదాలు కుటుంబ జీవితాలను విడగొడుతూ ఉన్నవి. తల్లిదండ్రుల మధ్యన, కొడుకుల మధ్యన, పిల్లల మధ్యన, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇవన్నీ కూడా కుటుంబాలను విడదీస్తూ ఆ యొక్క కుటుంబ జీవితము నుండి మనుషులను వేరు చేస్తూ ఉన్నవి. ఆ సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు, ఓరే అవివేకులారా,
ఇంకెంతకాలం మీరు ఈ విధంగా జీవిస్తూ ఉంటారు? ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి అని క్రీస్తు ప్రభు ఈరోజు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవునికి ప్రాధాన్యతనిస్తూ, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ప్రపంచ వ్యామోహములనుటండి, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చేవి కావు. శాశ్వత జీవితాన్ని ఇచ్చేవి దేవుని యొక్క వాక్యము, దివ్య పూజాబలి యొక్క ప్రార్థనలు, దేవునితో మన యొక్క సమయాన్ని గడపటమే ఇవే దేవునికి మనకు దగ్గరగా చేస్తున్నటువంటి యొక్క ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క జీవితము. కాబట్టి మనందరము కూడా ఈ ఉపమానంలో ఉన్నటువంటి లోబువాని వాళ్ళే కాకుండా, నా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, పేదలకు సహాయం చేస్తూ, మనందరము కూడా ఇతరులకు మార్గదర్శులుగా ఉండాలని, మనందరము కూడా మంచి జీవితం జీవించుకొని దేవునికి ప్రాధాన్యత విలువనిస్తూ మన జీవితాన్ని గడపాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్మ పవిత్రీకరించు. నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడైదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని, ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క తలంపులను దేవుడు దీవించాలని, వారి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారి కోసము కూడా ప్రత్యేకముగా
వారి యొక్క తలంపులు ఉద్దేశాలు కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితంలో గొప్ప మేలులు జరిగించి వారికి సంతానాన్ని దయచేసి వారు దేవునికి సాక్షులుగా నిలబడాలని మనందరము కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలైగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభువే. మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారవోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలితములను పొందబోచున్నాము. ప్రస్తుత కాలంలో నీవు మాకు అనుగ్రహించిన వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం